ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? బాగుందండి, చాలా బాగుంది. పథకాలన్నీ అందిస్తున్నారు, బాగుంది. అలా కూడా నెక్స్ట్ కూడా మాకు ఇది టీడీపీ ప్రభుత్వమే రావాలని అంటే కోరుకుంటున్నాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట నెక్స్ట్ నేను వస్తాను ఇంకా రాడు, భూస్థాపం అయిపోయింది. ప్రతిపక్షానికే లేకుండా పోయాడు. ఇంకా అసలు తర్వాత ఒకటి కూడా రాడు, అతను గెలవడు ఇంక ఈసారి నెక్స్ట్. ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదని మాట్లాడుతున్నారు. చేస్తున్నారు కండి, 3000 పెన్షన్ 4000 చేశారు. ప్రజలకి అన్ని బాగానే ఉన్నాయండి. మాకైతే ప్రజల్లో కూడా స్పందన బాగుంది. ఆయన అన్న మాట చంద్రబాబు గారు నెరవేరుస్తున్నారు. ఇప్పుడు మహిళల రక్షణ కోసం ఈ గవర్నమెంట్ శక్తి యాప్ తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాగుందండి. వీళ్ళు ఇదివరకు వైసీపీ ప్రభుత్వంలోనే ఆ దిశ యాప్ కి బళ్ళ మీద వెళ్ళే వాళ్ళని, పని మీద వెళ్ళే వాళ్ళని కూడా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆపేసి ట్రాఫిక్ ఇబ్బంది పెట్టేసి వాళ్ళు చాలాగా గంటల కొద్ది నుంచోబెట్టి పని మీద వెళ్తున్నా కూడా ఆపకుండా మనుషుల్ని, ఆడవాళ్ళని, మగవాళ్ళని లేకుండా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఇలా షేక్ చేస్తే చాలు మనకి ఎక్కడుంది ఏంటి తెలిసిపోద్ది అన్నమాట. ఇది చాలా బాగుంది. ఆడవాళ్ళు మాత్రం చాలా సేవ్ అవుతారు. అంటే ఇప్పుడు యాప్ తీసుకురావడం మహిళల రక్షణ కలిగిద్ది అంటారా? కలిగిద్దండి, కంపల్సరిగా. షేక్ ఇలా అంటే ఇప్పుడు మనం ఏంటంటే అన్ని ఫోన్ తీసి ఇదిగో ఇది చేసేలోపు వచ్చినవాడు పారిపోతాడు. ఏ దొంగ అవని లేకపోతే అమ్మాయిని ఏదైనా రేప్ చేయడానికైనా రాని, ఏదైనా రాని తక్కువ ఫోన్ తీసి అన్న అనుకో అక్కడ వచ్చేస్తారు కదా వెంటనే. ఇంకా ఆడపిల్లల రక్షణే కదండి. ఇదైతే మాకు చాలా బాగుందండి. శక్తి తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది కూటమి గవర్నమెంట్? చాలా సంతోషంగా ఉందండి. మహిళలకు రక్షణగా శక్తి యాప్ తీసుకురావడం సంతోషకరం, ఆనందకరం కూడా. మరి అంత దిశ యాప్ తీసుకొచ్చారు కానీ మాకు అసలు తెలియదు. మరి శక్తి యాప్ తీసుకొచ్చాక మరి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు యాప్ ఎక్కించుకోవాలి, యాప్ ని ముందు తీసుకెళ్ళాలి. అంటే ఇప్పుడు ఈ యాప్ వల్ల మీకు ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఏమైనా అంటారా? పడుద్దండి, గ్యారెంటీగా పడుద్ది. ఎందుకని అంటారమ్మా? దాని మీద అధికారులు బాగా స్పందిస్తున్నారు కాబట్టి, ముందు తీసుకొస్తున్నారు కాబట్టి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే తీసుకొస్తారో దాన్ని ముందు అడుగులో నడిపిస్తారన్న నమ్మకంతో మేము శక్తి యాప్ ఎక్కించుకోవాలనుకుంటున్నాము. శక్తి యాప్ తో ఇంకా మహిళల్లో ఎక్కించుకోవాలని. అంటే ఇప్పుడు శక్తి యాప్ ఎక్కించుకోవడం దాన్ని ఎలాగ ఉపయోగిస్తే మీకు రక్షణ అది ఎలా వస్తుందని అంటున్నారు తెలిసి? శక్తి యాప్ ఎక్కిస్తే ఫోన్ చెక్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోయింది అధికారులకి. వెంటనే అధికారులు వచ్చి మనం ఎక్కడైతే ఉన్నామో దాన్ని 2-3 నిమిషాల్లో మనం సేవ్ చేస్తారనే నమ్మకం మాకుంది. మహిళలుగా మాకు రక్షణ కల్పిస్తారనే నమ్మకం కూడా మాకుంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళల రక్షణ కోసం ఈ గవర్నమెంట్ శక్తి యాప్ అని తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? బాగా స్పందనగా ఉంది. ఇదివరకు దిశ యాప్ కన్నా ఈ శక్తి యాప్ ఇలా నొక్కంగానే పనిచేసి ఆడవాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంది. అంటే ఇప్పుడు శక్తి యాప్ ఇంకేమన్నా మార్పులు చేస్తే బాగుంటది అంటారా? ఇంకా మార్పులు అంటే ఏముంది, ఎక్కడైతే ఆడపిల్లకి కష్టం కలిగిందో అక్కడ శక్తి యాప్ వెళ్ళగలిగితే అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఈ గతంలో ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందమ్మా ల్యాండ్ ఆర్డర్? గతం కన్నా ఇప్పుడు మెరుగ్గా ఉంది ల్యాండ్ ఆర్డర్. గతంలో కొంచెం అసౌకర్యంగా అనిపించింది, ఇప్పుడు సౌకర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు గవర్నమెంట్ వచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అప్పుల పాలే కదండి, మా తలకాయలు తీసుకెళ్లి ఎక్కడో తాకట్లు పెట్టేశారు. ఇప్పుడు అవి ఇడిపించడానికి ఈ ప్రభుత్వం నానా తిప్పలు పడుతుంది. మరి అవన్నీ సమకూర్చేటప్పటికి ఈయనకి తలప్రాణం తోక్కొస్తున్నాయి. చేసిన అప్పులన్నీ తీర్చాలి కదండి. అయినా గాని అందులో కూడా ఆడవాళ్ళకి కేటాయించి చాలా బాగా మేలు చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదని చేస్తారంటే మరి అప్పులు ఉన్నాయి కదండి, అవన్నీ సమకూర్చుకొని మరి ఒక ఇంట్లో తల్లే పిల్లలకి నలుగురికి సవ్యంగా అన్నం పెట్టలేదు. మరి ఈయన సప్త రాష్ట్రాన్ని పరిపాలించి ఆయన మరి కొద్దిగా సవరించుకొని రావాలి కదా. అంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారు యువత కోసం రేపు పిల్లల కోసం కొత్త యూనిఫామ్ తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపించింది. నేను టీవీలో విన్నాను, బ్యాగులు, బుక్స్ అవన్నీ కూడా చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. అంటే ఇప్పుడు బెల్ట్ మీద గతంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండే తీసేసి సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిది కదండి. ఆయన గతంలో ఎన్నో చేస్తుంది. ఆయన అలాంటి పెద్ద వ్యక్తులను తీసుకురావడం చాలా మంచిది కదా. స్వశక్తిగా ఆయన ముద్ర ఆయన వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు గతంలో ఉన్న పెద్దలు బయటకు తీసుకొస్తున్నారు వెలుగులోకి. సంతోషమే కదండి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళల రక్షణ కోసం
శక్తి యాప్ తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉందండి. పోయినసారి దిశ యాప్ అని తీసుకొచ్చారు. దిశ యాప్ అనేది ఎవ్వరికీ పని చేయలేదు. అలాగే అనాచారాలు బాగా ఎక్కువైనాయి. చిన్నపిల్లల మీద, పెద్దవాళ్ళ మీద, ముసలి వాళ్ళ మీద, ప్రతి ఒక్కరి మీద అయ్యింది. ఇప్పుడు శక్తి యాప్ అనేది అసలు మనం ఏది ఓపెన్ చేయాల్సిన 2 సార్లు ఫోన్ యూజ్ చేస్తే ఇలా ఊపితే చాలు. అలాగా బాగా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇంకా కొంచెం మెరుగా ఇద్దని చెప్పి మేము ఇది చేస్తున్నాం. లేడీస్ అందరం కూడా మా రక్షణ మేము చూసుకోవాలి, అలాగే ఇది చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు విద్యాశాఖలో కొత్త డ్రెస్ తీసుకురావడం మంత్రి నారా లోకేష్ గారు మీకు ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారు చాలా బాగా ఇదిగా చేస్తున్నారండి. విద్య గురించి కాలేజీలో గానీ, చదువుల్లో గానీ, గవర్నమెంట్ స్కూల్లో గానీ, ఇదివరకు పుస్తకాల మీద గానీ, దేని మీద గానీ మన జగన్ గారు బొమ్మ వేసుకొని ప్రతి దాని మీద ఆయన ఫోటో వేశారు. అలాగే కాకుండా ఒక సర్వేపల్లి రాధాకృష్ణ గారిది, అలాగే చాలా ఫోటోలు తీసుకురావడం, పాతకాల వాళ్ళందరం తీసుకొచ్చి పిల్లలకి మెరుగుపరిచి చదువు చెప్పడం చాలా సంతోషకరంగా జరిగింది. అలాగే యూనిఫామ్లు గానీ, టైలు గానీ, బూట్లు గానీ, బుక్స్ గానీ ప్రతిదీ ఉపయోగకరంగా మొత్తం తీసుకొని వస్తున్నారు. అలాగే పేదలకు డొక్కా సీతమ్మ వారి భోజనం కూడా అందిస్తున్నారు. చాలా ఇదిగా బాగా చేస్తున్నారు. విద్యాశాఖలో ఇప్పుడు గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఏమైనా మార్పులు జరిగాయి? చాలా మార్పులు జరిగినాయండి. పిల్లలకు గానీ ఏదైనా ప్రతి స్కూల్ దగ్గర, లేడీస్ కాలేజ్ గానీ ఏదైనా స్కూల్ దగ్గర గానీ ప్రతి సౌకర్యం కలుగుతుంది. ఆడపిల్లలకు గానీ ఏదైనా బాగుంది. ఆయన విద్యాశాఖ మంత్రి అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది లోకేష్ బాబు గారు.